కాంగ్రెస్ పార్టీకి ఆ సీనియర్ లీడర్ టాటా చెప్తాడా? రాయబారాలు బుజ్జగింపులు వర్కౌట్ అవుతాయా? జంప్ అయితే ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది? ఇన్నేండ్లు ఆ పార్టీని తీవ్రంగా విమర్శించి ఇప్పుడు అదే పార్టీలో ఇమడగలడా? కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన ఈ నాయకుణ్ణి వదులుకునేందుకు అధిష్టానం సిద్ధంగా ఉంటుందా? ఇంతకు ఎవరా నేత? ఏమా కథ? వాట్స్ దిస్ స్టోరీ? జగిత్యాల జీవన్ రెడ్డి సార్ లెక్క మారిందుల్లో వారం 10 రోజులలో ఏమయ్యే తెలుస్తలేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి కటిప్ చెప్పినా చెప్పేటట్టే ఉన్నాడు. ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? మన ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ ఐ విల్ కమ్ టు యు. హగనట పార్టీలు ఉండేది లేనిది పండుగ వెళ్ళినాక చెప్తాడట. పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పి. ఆ పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, లోకల్ ఎమ్మెల్యే సంజయ్ సారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఈ ట్రోక్ వచ్చిన కాంచెల్లి గరం గరం మీద ఉన్నాడు జీవన్ రెడ్డి సారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత. ఇద్దరు నడుమ టగాఫర్ నడుస్తుంది. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో కూడా సీనియర్ ను నా మాట చెప్పలేదని అలిగేండు. కాంగ్రెస్ లీడర్లు వచ్చి బుద్రకిచ్చినా ఢిల్లీకి విలువ నమ్ముకొని మాట్లాడినా సార్ అయితే తగ్గుతలేడు. ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? నాకైతే పరిష్కారం కనపడటం లేదు. ఇంట్లో ఉడుంది వస్తే ఏం చెప్తారు అంటున్నాను నేను. ఇప్పుడు ఉడుగులే కజిది వచ్చే ఇంటి ముంగటున్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు రాత్రే దీపించి కొత్త పెట్టే వరకు ఇక పార్టీ మారుడు పక్కా అనే ప్రచారం అయితే నడుస్తుంది జగిత్యాలలో. రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడేయాలి. ఇంకా దాసుడేంది సారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రమ్మంటురట. కారు ఎక్కుతున్నామని గులాబీ భవన్ లో గుసగుసలే ఇనవడబట్టే. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచనలు తీసుకుంటా. అయితే సీనియర్ లీడర్ ను అంత తలకగా ఇడిచిపెట్టేటట్టు లేదు హైకమాండ్ కూడా. ఈ 2-3 రోజులలో పెద్ద లీడర్లు వచ్చి మాట్లాడతారని గాంధీ భవన్ లో నడుస్తున్న ప్రచారం. చూడాలి మరి ఉగాది వెళ్ళాక ఏమైతుందో.